నమస్తే. ఎల్లుండే సర్పంచ్ ఎన్నికలు. సో దయచేసి అందరూ కూడా ఆలోచించి ఓటేయాలి. మీ యొక్క గ్రామాభివృద్ధికి ఎవరైతే తోడ్పాటును అందిస్తారో, ఎవరైతే అవైలబుల్‌లో ఉంటారో, ఎవరైతే మీ కష్ట సుఖాల్లో తోడుంటారని చెప్పేసి భావిస్తారో వాళ్ళకే ఓటేయండి. పైసలిచ్చి మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసేటువంటి వ్యక్తులను ఖచ్చితంగా దూరం చేసుకోండి. వాళ్ళను అసలు దగ్గర కూడా రానీయకండి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఒక సర్పంచ్ నేను చూస్తా ఉంటే, సెర్చ్ చేస్తా ఉంటే ఒక సర్పంచ్‌కి సంబంధించినటువంటి మేనిఫెస్టో కనపడ్డది. సో ప్రతిసారి కూడా మేనిఫెస్టోలు అంటే ఎన్నికలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంటుకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, ఆయా సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి అభ్యర్థులు, ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు కానీ, ఎంపీ స్థాయి అభ్యర్థులు కానీ సొంత మేనిఫెస్టోని కొంతమంది తయారు చేసుకుంటే పార్టీపరమైనటువంటి మేనిఫెస్టోని కొంతమంది తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే ప్రతి గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసుకుంటూ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు కనుక గెలిచినట్టయితే ఏం చేయబోతా ఉన్నారు అనేది ప్రధానంగా గ్రామ ప్రజల ముంగట చూపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది గ్రామంలో ఉండేటువంటి తాగునీటి సమస్య లేకుండా చేస్తాం. మెజార్టీగా ఏ గ్రామంలో తాగునీటి సమస్య పెద్దగా ఉన్నటువంటిది అయితే సందర్భం కనబడతలేదు. ఇది డ్రైనేజ్ వ్యవస్థ, లైట్లు బిగిస్తాం అన్నటువంటి కొన్ని, అది కానీ కోతులను మేము పట్టుకుంటాం అన్నటువంటి కొన్ని మేనిఫెస్టోలో వాళ్ళు పొందపడుతున్నటువంటి అంశాలు. అయితే నేను ఒక 16 అంశాలతో ఉన్నటువంటి మేనిఫెస్టోలో ఒక స్క్రోల్ చేస్తూ ఉంటే కనబడ్డది. టి విజయ్ అన్నటువంటి ఈయన ఎక్కడ సర్పంచ్ అభ్యర్థిగా, బలిగెర గ్రామం సర్పంచ్గా ఈయన పోటీ చేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన కూడా బలిగెర గ్రామం. సో బలిగెర గ్రామ పంచాయతీగా ఈయన స్వతంత్ర అభ్యర్థి, ఏ పార్టీతో సంబంధం లేదు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు వచ్చింది ఆయనకు. సో దీంట్లో ఆయన 16 అంశాలని, దీంట్లో మనం కామన్గా చూసేటువంటి అంశాలు కొన్ని ఉంటే, కొన్ని ఒక 4-5 అంశాలు నన్ను కొంత కొత్తగా ఉన్నాయి. ఈయన ఇచ్చినటువంటి హామీలు కొత్తగా కనబడ్డాయి. నిజంగా కూడా ఇవి ఉండాల్సిందే. గ్రామ సర్పంచ్గా బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి కొన్ని ఉంటాయి. ఆయన వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటేనే ఆ పని అవుతుంది. నాకెందుకులే వచ్చినటువంటి ఫండ్స్ ఉన్నాయి కదా, నేను దీంట్లో నీళ్ళ ట్యాంక్ని శుభ్రం చెప్పిస్తే కొన్ని కమిషన్లు వస్తాయి, లేకపోయినట్లయితే ఉంటే డ్రైనేజీ, ఇదంతా కూడా లైట్లు బిగిస్తే దాంట్లోకి వెళ్ళి కొన్ని కమిషన్లు వస్తాయి. ఈ ఆలోచన కాదు, కొన్ని ఆలోచనలు ముఖ్యంగా విద్య వైద్యం పైన ఖచ్చితంగా ఆలోచించాలి. ఎమ్మెల్యేలు ఆలోచించాలా, ప్రభుత్వాలే ఆలోచించాలా అంటే ఆ గ్రామానికి ఉన్నటువంటి ప్రథమ పౌరుడు సైతం కూడా ఆలోచించాలి. ఏం చేస్తే మా గ్రామంలో ఉన్నటువంటి బడి బాగవుతుంది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పల్లె దవాఖాన ఏ విధంగా బాగుపడుతుంది అన్నటువంటి అంశాలు కూడా ప్రధానంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ కొంచెం చొరవ తీసుకొని ముందడుగు వేస్తేనే ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది. విద్యా వైద్యం ఉన్న తర్వాత ఆటోమేటిక్గా డెవలప్ అయినట్టే. ఆయా గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళంతా చదువు కోసం చాలామంది ఖర్చు పెడతారు. ఒక పిల్లాడు ఉంటే ఎటు కాదనగా ప్రైవేట్ బడికి బళ్ళు చదివించాలంటే ఒక 40-50 వేలు కావాలి సంవత్సరానికి. అదే కనుక ఒక 3-4 టీచర్లను, ప్రైవేట్ టీచర్లను పెట్టి చదువు నేర్పించినట్టు ఉంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి పోనవసరం లేదు కదా, ట్యూషన్లు పెట్టించి. అలాగే వైద్యం విషయానికి వచ్చిన తర్వాత కొంత డాక్టర్లని ఒక వారానికో 10 రోజులకో ఒకరు డాక్టర్లని తీసుకొని వచ్చి హెల్త్ చెకప్లు కనుక చేయించినట్టు ఉంటే, కొంతమంది వేరే సిటీలకు వెళ్ళి మనం బ్లడ్ షాంపిల్ ఇచ్చి ఈ పరీక్షలు ఆ పరీక్షలు చేసుకుంటే వేలు ఉడిచిపోతా ఉన్నాయి. కాబట్టి ఒక నెలకు 15 రోజులకు ఒకసారి ఒక హాస్పిటల్ నుంచి, వేరే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కొంతమంది డాక్టర్లు తీసుకొచ్చి హెల్త్ చెకప్లు చేసినట్టయితే ఉంటే ఆయా సంబంధించిన ఒక్కొక్క ఇంటికి నువ్వు ఎంతో కొంత హెల్ప్ చేసినట్టే. గివి కావాలి కదా, అది గివే నాకు ఇలా కనబడ్డాయి. ఓటు వేస్తే ఏం చేస్తారట అంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మరుగుదొడ్లను నిర్మిస్తాను. ఇప్పుడు లేకుంటే ఎవరు లేరు, అందరికీ ఆల్రెడీ నిర్మించే ఉంటాయి మ్యాక్సిమం. సో ఇది అంతా కూడా కామన్గా మేనిఫెస్టోలో అందరి మేనిఫెస్టో కనబడతాను. దీంట్లో ఒకటేమో అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాబు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహం ఏర్పాటు చేస్తాడట ఊళ్ళో. దాంతోపాటు ఇక్కడ ఒకటి కనబడతా ఉన్నది, గ్రామంలో పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తాను. నువ్వు ఏర్పాటు చేయాల్సిందే. ఒకవేళ కనుక ఈయన కనుక గెలిచినట్టు అయితే ఉంటే, సరే ఈయన మంచోడ చెడ్డోడ అనేది మీ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లు ఆలోచించుకోండి. సో ఆయన అయితే మేనిఫెస్టో కొంత అయితే కనబడ్డది. మేనిఫెస్టోలో కొంత కొత్త అంశాలు కనబడ్డాయి కానీ చెప్తున్నా. సో ఆయన మంచోడ చెడ్డోడ నేనైతే చెప్పలేదు. మీకు ఒకవేళ మంచోడైతే వేయలేదు, లేకపోతే లేదు, మనకు సంబంధం ఏమి లేదు. కానీ సో దీంట్లో అందరూ కూడా సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా గివి పెడితే కొంత బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఈ అంశాలను కనుక పొందుపరిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏంటిది? పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తాము, గుడ్ నిర్ణయం, మంచిదే. దాంతోపాటు దాంట్లో పల్లె దవాఖానాలో 1-2 డాక్టర్లు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండగా చూసుకోవాలి. ఆ గ్రామం అభివృద్ధి అవుతుంది. రాత్రి పని ఏర్పాటు చేసి జూమ్ కాల్ ద్వారా హైదరాబాద్ ఫ్యాకల్టీతో అక్షరాలను కూడా నేర్పిస్తామని చెప్పేసి జూమ్ కాల్ ద్వారా ఎవరైతే హైదరాబాద్ కొంత ఫ్యాకల్టీలు ఉంటారో, సో చదువు రానటువంటి వ్యక్తులకి అక్షరాలు నేర్పించడం,
దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు 5 గంటలకు 4 గంటలకు ఇంటికి వస్తే దాని తర్వాత రాత్రి 7 గంటల నుంచి ఆ ప్రాంతంలో ట్యూషన్లు కూడా పెట్టిస్తాననేది ఆయనే చెప్తున్నటువంటి అంశం, దాంట్లో పొందుపరిచినటువంటి అంశం. ఇది గ్రంథాలయం కూడా ఏర్పాటు చేస్తా. గ్రంథాలయం ఖచ్చితంగా ఉండాలి. చదువుకు జ్ఞానానికి ఉపయోగపడేటువంటి గ్రంథాలయాలు ఆ గ్రామంలో ఉన్నట్టయితే ఎప్పుడో ఒకసారైతే యువత పోయి అక్కడ చదువుకోవడానికి బాగానే ఉంటుంది. అది కూడా ఒక మంచి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే చట్టాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెడతాను. చట్టాలపైన చాలామందికి అవగాహన ఉండదు. చట్టాలపైన కొంత అవగాహన ఉండదు. ఏం అవగాహన ఉండదు? మనం ఎట్లా పోవాలి పోలీస్ స్టేషన్కి, ఎవరేమన్నా అన్నట్లయితే మనం ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, మన హక్కులేంది, ప్రాథమిక హక్కులేంది, మహిళల హక్కులేంది, యువత ఏ విధంగా ఉండాలా, సో చట్టం ఏం చెప్తా ఉంది, రాజ్యాంగం ఏం చెప్తా ఉంది, వీటన్నిటి కూడా అవగాహన ఉన్నట్టయితే మనం ఎవరినైనా ప్రశ్నించడానికి మనకు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎవరిని ఏమనాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలన్నటువంటి చట్టాల పైన అవగాహన కల్పిస్తానన్నటువంటి ఒక మంచి అంశం. చట్టాలపైన ఖచ్చితంగా అవగాహన ఉండేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. అలాగే బస్టాండ్ దగ్గర పబ్లిక్ టాయిలెట్లు, చాలామందికి పబ్లిక్ టాయిలెట్ లేక బస్టాండ్ కాడికి పోయిన తర్వాత ఎటు పోవాలో తెలియదు. సో పబ్లిక్ టాయిలెట్ కనుక ఉన్నట్టయితే కొంత అది బాగుంటుంది అనేది ఆయన ఆలోచన చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. వీటన్నిటి కూడా ఆయన చేస్తానని 16 హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి గుర్తు కత్తెర గుర్తు వచ్చిందట. ఈయన పేరు విజయ్. సరే, నేను ఒక్కడే కాదు, మిగతా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రామ పంచాయతీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు కానీ, ఇలా సర్పంచ్లు కావచ్చు, రేపు రానున్నటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, జడ్పీటీసీ సంబంధించిన ఎలక్షన్స్లో కానీ ఆయా ఎవరైతే నిలబడతా ఉంటారో కొన్ని అంశాలను పొందుపరిచేలాగా, కొన్ని అంశాలు ఖచ్చితంగా అలా ఉండేలాగా ఉండాలి. కేవలం ఉండగానే సరిపోదు, అవి కూడా అమలు చేయాలి. నువ్వు ఇలా ఇంత కాగితం పట్టుకుని వచ్చి 16 హామీలతో ఇచ్చినంత మాత్రం అది కాదు కదా. సో ఇది అమలు చేసేటటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది. ఎందుకంటే మీరు కేవలం కరపత్రమే కాదు, అది మీ మేనిఫెస్టో. ఇవి కూడా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైనా కానీ విద్యా వైద్యానికి సంబంధించినటువంటి అంశాలు ఏమేమి చేస్తావో ఆ సంబంధించినటువంటి అభ్యర్థికి కన్నా కొంత ఆదరించినట్టయితే మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడంలో కొంత మీ పాత్ర చాలా ఆడ కనబడుతూ ఉంటుంది. ఎందుకు మీ పాత్ర అంటున్నానంటే, అటువంటి అభ్యర్థికి ఇప్పుడు ఏమున్నది, 500 నోటు ఇస్తా, లేకపోతే రెండు క్వార్టర్స్ ఇస్తా, లేకపోతే 2000 రూపాయలు ఇస్తా, అది కాదు మనకు శాశ్వతం. మనకు కావలసినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారం మనకు విద్యా వైద్యం పైన ఎవరైతే కొంత వాళ్ళు ఎక్కువగా శ్రద్ధ చూపుతారో, ఎవరైతే ఎక్కువగా ఆలోచిస్తారో వాళ్ళు శాశ్వతమైనటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నట్టు లెక్క. శాశ్వతంగా ఉంటుంది కదా. ఇలా వైద్యం ఒక పాఠశాల పెట్టినాం, లేకపోతే అక్కడ ట్యూషన్స్ పెట్టినాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పల్లె దవాఖానని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినటువంటి డాక్టర్లు కనుక అక్కడ ఉన్నట్టయితే ఉంటే ఆ గ్రామం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. సో అటువైపున కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కొంత ఏంటి, బలిగిర గ్రామానికి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి 16 అంశాలను నాకు నచ్చినటువంటి ఒక 4 అంశాలు అయితే కనబడ్డాయి. చూస్తూనే ఉండండి మన తొలి.